ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ లో విన్న తర్వాత ఫుల్ బాటిల్ లేపాల్సిందే, లేదంటే రాత్రి నాకు నిద్ర పట్టదు. సత్య కాలేజ్ రోజుల్లో అవనిని ప్రేమించాడు కాబట్టి, ఈ మధ్య సత్యతో అవని తిరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అత్తయ్య అనుమానిస్తుంది అనుకున్నాను. అందుకే అవనీని తిడుతోంది, అక్షయ్ని ద్వేషిస్తూ దూరం పెడుతోంది అనుకున్నాం. శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదన్న వార్త విన్నాక మనకే చుక్కలు కనిపించాయి. మరి శ్రీకర్ పరిస్థితి ఏంటి? ఏముంది, వాడి మనసులో తుఫాన్లు ప్రళయాలు చెలరేగుంటాయి. అందుకే వాడంత మూడీగా ఉన్నాడు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. శ్రీకర్ గనక అత్తయ్య చెప్పింది నమ్ముంటే మనకి మంచి ఆయుధం దొరికినట్టు అయ్యుండేది. నమ్మడం లేదు కాబట్టి దీన్ని మనం అవకాశంగా తీసుకుని అక్షయ శ్రీకర్ కూతురు కాదు అని నిరూపించే ఆధారం సంపాదించాలి. కరెక్ట్ బంగారం. ఆధారాలు మాత్రమే కాకుండా అవనికి సత్యకి మధ్య అక్రమ సంబంధం ఉందని శ్రీకర్ గాడి దగ్గర సాక్ష్యాలతో సహా నిరూపించాలి. అప్పుడు శ్రీకర్ గాడు కూడా శ్రీరామచంద్రుడు నమ్మినట్టు నమ్మేస్తాడు. సిచ్యువేషన్స్ అన్నీ హీట్ గా ఉన్నప్పుడే మనం ఎవిడెన్స్ లు కరెక్ట్ గా కలెక్ట్ చేయాలి. ఇక నుంచి మనం ఆ ప్రయత్నంలోనే ఉందాం. లెట్స్ స్టార్ట్ అనదర్ గేమ్. బావా, ఏమైంది బావా? కాఫీ. నిన్న ఫంక్షన్ బాగా జరిగింది కదా బావా? శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని మాకు ఆనాడే వెరీ క్లియర్గా తెలిసిపోయింది. నువ్వు నీ భార్యని వెనకేసుకు రావడానికి అడ్డంగా వాదిస్తున్నావు, ఇంకా ఇంకా గుడ్డిగా నమ్ముతున్నావు. ఏమైంది? సడన్ గా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయావు. ఏమీ లేదు. కాఫీ ఈరోజు ఇంకా బాగుంది. కాఫీ రుచి నా చేతిలో లేదు బావా. నీ మనసు మంచిది కాబట్టి ఆ రుచి వచ్చింది. వంటలకు వంకలు పెట్టే మగవాళ్లతో పోల్చుకుంటే నా బావ ఎంతో మంచివాడు. మన పెళ్ళైన మొదట్లో నేను భయపడుతూ ఉండేదాన్ని, నా వంటలు నీకు నచ్చుతాయో లేదో అని. నువ్వు మాత్రం అన్నీ బాగున్నాయి అనేవాడివి. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్త కోడలు మొదటిగా భయపడేది వంటగదిని చూసే. నాకలాంటి భయం లేకుండా చేసింది నువ్వే. ఆఫీస్కి టైం అవుతుంది, ఇక బయలుదేరుతాను. బావా, ఏంటి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? అవును, ఒకటి తీసుకురావాలి. ఏంటది? ఈ నవ్వు. ఇలా తీసుకుని వెళ్తున్న ఈ నవ్వుని మళ్ళీ ఇలాగే తీసుకుని రావాలి. రాత్రంతా నీ గురించి ఆలోచించాను. ఎందుకు? నిన్న ఫంక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు సడన్ గా మూడి అయిపోయావు కదా, అందుకు. మన మధ్య ఎవరు ఎటువంటి సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసినా మనం విడిపోము. అది మాత్రం గుర్తుంచుకో. నాకు కావాల్సింది కూడా అదే. సరే, ఇక బయలుదేరనా? సత్య గడిచిన గిఫ్ట్, అందులో ఏముందో ఓపెన్ చేస్తుంది కదా, చూద్దాం.
చెప్పవని. థ్యాంక్స్. ఎందుకు? ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్నమాట చిన్నదే అవుతుంది ఈ అమూల్యమైన గిఫ్ట్ ముందు. నా జీవితాంతం గుర్తుండిపోతుంది, నాతోనే ఉండిపోతుంది. ఇటువంటిది ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఇప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. గిఫ్ట్ చూసి నువ్వు ఏం ఫీల్ అవుతావో ఏమోనని టెన్షన్గా ఉండేది. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. శ్రీకర్కి చూపించావా? చూపించాలనుకున్నాను, ఆఫీస్కి వెళ్ళాడు. ఈవినింగ్ రాగానే చూపిస్తాను, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అటువంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే అలాంటి బహుమతి ఇచ్చాను. యు మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ది వరల్డ్. మన ఫ్రెండ్షిప్ కలకాలం ఇలాగే ఉండాలి. ష్యూర్. ఉంటాను. ఓకే, బాయ్.